కాకినాడ జిల్లాలో అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో మెగా క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో సామర్లకోట ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో కళ్యాణ మండపంలో ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. నిజానికి ఈ క్యాన్సర్ కు సంబంధించిన స్కానింగ్లు కానీ వాటికి సంబంధించిన మందులు కానీ అధిక ధరలో ఉంటూ ఉంటాయి. సో దాదాపుగా మొత్తం అంతా కూడా పూర్తిగా మందులు అందించే క్రమం కానీ వారి క్యాన్సర్ స్థాయిని పసిగట్టే పరికరాలు ఆ టెస్టులు కూడా ఉచితంగా అందించే విధంగా దాదాపు ఒక భారీ మెడికల్ క్యాంప్, దాదాపు ₹1,00,00,000 ఖర్చుతో మెడికల్ క్యాంపు ఈ గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఈ సామర్లకోట ప్రాంతం మనం చూస్తున్నాం. ఏదైతే ఒక ప్రత్యేక బస్ పూర్తి చల్లటి వాతావరణ పరికరాలు ఉంటాయి, ఒక బస్సు ఆ ప్రాంతానికి చేరుకుంది. బస్సులో ఈ సంబంధించిన టెస్టులన్నీ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో 2 రోజుల పాటు ఈ సామర్లకోట ప్రాంతంలో ఈ టెస్ట్లో మెగా క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి వారి పరిస్థితి ఎలా ఉంది, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, క్యాన్సర్ ఏ స్థాయిలో అతనికి ఉంది పూర్తిగా అంటే నిజానికి ఒక మనం ప్రైవేట్ హాస్పిటల్ ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్ళామంటే ఈ టెస్టులకే దాదాపు మనకి 30 నుంచి 50,000 70,000 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి తరుణంలో ఉచితంగా కాకినాడ జిల్లాకు సంబంధించే కాదు ఇతర ప్రాంత జిల్లాల్లో ప్రతి ఒక్కరు కూడా వారికి ఈ ప్రాంతానికి వచ్చి ఉచితంగా ఈ 2 రోజులు కూడా వైద్యం చేయించుకోవచ్చని ఫౌండేషన్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఒక మహోన్నత కార్యక్రమం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి కార్యక్రమం నిజానికి ఈ కార్యక్రమానికి పలువురు కూడా హాజరైన పరిస్థితి నెలకొంది. చంటిపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చంద్రలాడ అనంత పద్మనాభం రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతుల్ నెహ్రూ మాట్లాడారు. గున్నం చంద్రమౌళి ప్రజల సంక్షేమం కొరకు గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంపును పెట్టడం ఆషామోషి విషయం కాదని, ఈ విషయంలో ఎంతగానో చంద్రమౌళి పట్టుదలతో ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని క్యాంప్ నిర్వాహకులు చంద్రమౌళి మాట్లాడుతూ అన్ని పార్టీలు మరియు కుల మతాలకు అతీతంగా ఈ 2 తేదీల్లో దాదాపు 12, 13 తేదీల యొక్క ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వారి క్యాన్సర్ ఏ విధంగా ఉంది, వారికి ఏ విధమైన మందులు అందజేయాలి, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఉచితంగా టెస్ట్లో ముఖ్యంగా అత్యాధునిక పరికరాలతో ఒక బస్సు మనకు తెలిసి ఒక హైయర్ సిటీ నుంచి ఉండే ప్రత్యేక బస్సు సైతం కాకినాడ జిల్లాకు చేరుకుంది. సామర్లకోటలో బస్సు ఏర్పాటు చేశారు. పూర్తి చల్లటి వాతావరణం అంటే దాదాపు ఏసీలోనే ఆ పరికరాలు ఉంటాయి కాబట్టి ఆ బస్సులో ఏర్పాటు చేసి క్యాన్సర్ పేషెంట్ కు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి ఉచితంగా కూడా మందులు ఇచ్చినట్టుగా తెలియజేశారు. ప్రధానంగా భారతమాత ఫౌండేషన్ చైర్మన్ గోరఖ్పూడి చిన్నయ్య ద్వారా టీడీపీ నాయకులు సాన సతీష్, పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యనిర్వహణాధికారి రాజసూరి బాబు, ప్రముఖ నాయకులు పలువురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం నిజానికి ఒక గ్రామీణ ప్రాంతం అంటే ఒక పట్టణం కాదు, ఒక గ్రామీణ ప్రాంతం కాదు, మిడిల్ క్లాస్ లో ఉండే ఇటువంటి ప్రాంతంలో దాదాపు ₹1,00,00,000 ఖర్చు అయ్యే అంత పెద్ద మొత్తంలో ఇటువంటి క్యాన్సర్ కు సంబంధించిన టెస్టులు ఉచితంగా చేయడం, వారికి మందులు అందజేయడం, ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ను కూడా పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఆ నోట ఈ నోట విషయం పెద్ద ఎత్తున పలువురికి వెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి నిజానికి క్యాన్సర్ అనేది ఎవరికి రాకూడదు. ఒకవేళ వచ్చిన వాళ్ళు వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఉచితంగా టెస్టులు చేసుకోవాలంటే వారికి స్తోమత కూడా లేని అనేక మంది ఉంటారు. వారంతా కూడా అక్కడ చేరుకుని పరీక్షలు నిర్వహించుకున్నారు. ఉచితంగా మందులు కూడా తీసుకున్న పరిస్థితి నెలకొంది.
తీసుకుని ఒకరోజు ఆర్భాటంగా క్యాంపులు పెడతారు. అలా కాకుండా 3 రోజులు క్యాంపుని 2 రోజులు క్యాంపుని నిర్వహించి మరి ఈ పరిసరాల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ అది క్యాన్సరా కాదా అన్నదాన్ని గుర్తించడానికి మరి ప్రత్యేకంగా 2 స్క్రీనింగ్ బస్సులు కూడా తెచ్చి ఈ క్యాంపులు పెట్టడం అన్నది మాత్రం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇది చాలా పెద్ద పని. మరి ఇటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని మానవుడికి కావాల్సినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని కల్పించడం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు మౌలి గారు. దాన్ని మనస్ఫూర్తిగా నేను మౌలి గారిని అభినందిస్తున్నాను.